ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, అసలు నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా ఇక్కడ. పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. మాట్లాడేది నాకు అర్థం కాదు, అందుకే కదా నీ మెడలు ఇది కొడతాను. ఏంటి బాబు అన్న ఇంకోసారి ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. నాకు మడత ఎట్టవేంట్రా? చూపించు ఒకసారి. సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన వారి భరతం పడుతుంది కూటమి సర్కార్. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. అసలు నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా ఇక్కడ. పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి. ఇది మళ్ళీ అన్న కొడతా. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. రెడ్డి గారు అమ్మాయి కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఎటు పోతుందిరా సమాజం? బ్లడ్ లోనే ఉందిరా పవర్. నా కొడకలారా మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. అసలు మీరేంద్రా బాబు నన్ను తలబడుతున్నారు. ఎవరో దేన్నో భయపెడదాము, దాన్ని ట్రోల్ చేస్తే అది భయపడిద్ది అనుకున్నారే. అరే నీ అబ్బా. వైసీపీ కార్యకర్త సుధారాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. భాష ఏంటో చెప్పరా, నేనెవరితో చెప్పను, రహస్యంగా చెవులో చెప్పు నాయన. తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా సుధారాణిని ఎలా అయితే హింసించారో. ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకలారు మిమ్మల్ని తిట్టాలంటే. అర్థమైంది. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని ఆపాలి. ఆడపిల్ల అంట ఈవిడ. మరో ఆడపిల్ల రోజారెడ్డి చెప్తుంది, అదొక ఆడపిల్ల ఇదొక ఆడపిల్ల. ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. ఏ కలవేకండి అని చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఒరే పవన్ కళ్యాణ్, విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా నీ పని అయిపోయినట్టే. ఏట్రా ఏంటో తెలుసా? బాటోళ్ళు చెప్పట చాలా స్ట్రాంగ్. కొట్టానంటే వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా. మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? తొందరగా జూన్ 4 వచ్చేస్తే ఈసారి నా జూన్ 12 బర్త్డే మామూలుగా చేసుకోను. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. వైసీపీ నేత కళ్ళెం హరికృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణారెడ్డిని గుంటూరు అరండల్పేట పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. వైసీపీ ప్రభుత్వంలో పరిటాల శ్రీరాంపై తొడగొట్టి నీ అంతు చూస్తానంటూ సవాల్ విసిరారు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? దయచేసి మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దు. ఒక కేసు అంటే ఈ రోజు అయిపోయి ఎఫ్ఐఆర్ కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కేసులనే మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధురవాడలో అదుపులోకి తీసుకుని దువ్వాడ పిఎస్ కు తరలించారు. ఇటువంటి సన్నాసుల వల్ల ఏం జరుగుతుందంటే హిందూ ధర్మానికి నష్టం జరుగుతుంది. వాడు వ్యక్తిగతంగా నష్టకపోతే మనకి బాధ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై వివాదాస్పద పోస్టులు పెట్టాడు. అసభ్య పదజాలంతో కార్టూన్లు సృష్టించి పోస్టులు చేశాడు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం.
రేపు మీ నాయకుడు అధికారంలో రాకపోతే ఆయన బానే ఉంటాడు, తన దగ్గర ఉన్న డబ్బుతో తను ఏదైనా చేసుకోగలుగుతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం వ్యవస్థలు అడ్డ పెట్టుకొని ఎలా మనుగడ కలుగుతున్నారు. ఇట్లాంటి అవులే మాటలు మాట్లాడరా అంటే ప్రెస్ మీట్ ముందుకు వచ్చేదానికి ముందుంటాడు. ఇప్పుడు తాజాగా వైసీపీ సానుభూతి పరుడు హరీష్ ని అరెస్ట్ చేసినట్టుగా బ్రేకింగ్ వార్త అందుతోంది. ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈ రోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. పవన్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లు పెట్టిన హరీష్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన హరీష్ ను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. యువతను ఒకటే కోరుకుంటున్నాను, ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, అలా రెచ్చిపోతే నాశనం అయిపోతే మీ జీవితాలు తప్ప నాయకులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి చెప్తున్నాను. పెద్ద మాట అన్నాడు సరాడు. మమ్మల్ని ఓడగొట్టావు కదా, అయినా కానీ జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. ఎవడా నువ్వు? ఎవరితేదే మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ సభలో ఏం మాట్లాడతాడు? నా కొడక పవన్ కళ్యాణ్ గా నువ్వేం మీ మాట మీద నమ్మకం పోయింది సార్. మాట్లాడతావు? గబ్బునా కొడక, చెమటలు కొట్టుకుంటా చెమట కంపు కొట్టుకుంటున్నారు. తను పోటీ చేసినా కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని ఒక వెధవ ఎవడైనా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఆంధ్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని మొన్నటిదాకా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆల్ ఆఫ్ ద సడన్ బీజేపీ ఇన్వైట్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో కూడా వేలు పెట్టడానికి రెడీ అయిపోయాడు. అవసరమా అధ్యక్ష? హోంమంత్రి అనితపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన అశోక్ రెడ్డిని పట్టుకునేందుకు 4 బృందాల్ని నియమించారు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య. నిజామాబాద్ లో ఉన్నారన్న సమాచారంతో మంగళగిరి గ్రామీణ పోలీసులు శనివారం రాత్రి నిజామాబాద్ వెళ్లి అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏమైందిరా? వైసీపీ సోషల్ మీడియా సైకో వర్రా రవీందర్ రెడ్డి విషయంలో కడప జిల్లా పోలీసుల దొంగాటపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రవీందర్ రెడ్డిని కావాలని వదిలేశారని తెలుసుకుంది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా సీకేదిన్న పోలీస్ స్టేషన్ లో వర్రా రవీంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. అలాగే కొన్ని పోస్టులు ఉన్నాయి, అవి ఇప్పుడు పత్రికా సముఖంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చూడొచ్చు. నా యొక్క సంస్కారం విజ్ఞత అవి చదవటానికి నాకు మనసు అంగీకారం. దీని ఇంకేంటంటే ఈ యొక్క బండి రాఘవరెడ్డి అనే వారు ఇచ్చిన పోస్టులు ముఖ్యంగా షర్మిల గారి మీద, వైఎస్ షర్మిల గారి మీద, సునీత గారి మీద, విజయమ్మ గారి మీద ఇచ్చినట్టున్నది. ఈయనకి ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. బండి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇస్తే, అవినాష్ రెడ్డి గారి పిఏ ఇస్తే ఈయన పోస్ట్ చేశాడని మన యొక్క వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. బండి రాఘవరెడ్డి గారికి కంటెంట్ మెటీరియల్ ఎవరు ఇస్తారంటే ఇతను. నేను 2-3 సార్లు అవినాష్ రెడ్డి గారు బండి రాఘవరెడ్డి గారికి డిక్టేట్ ఆల్రెడీ ఇతను నాకు సంబంధం లేదు, ఇది వేరే, నా యొక్క ఐడెంటిటీని వేరే వాళ్ళు దొంగిలించి పెడుతున్నారు. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా అంటే? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ ఏదో చేయండి.